ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము. శిబిచక్రవర్తి. ఒకరోజు ఇంద్రుడు శిబిచక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలిసి తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావుర రూపంలోనూ మారారు. డేగరూపంలోని ఇంద్రుడు పావుర రూపంలో అగ్నిదేవుని తరుముతూ ఉన్నాడు. ఆ పావురము శిబిచక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబిచక్రవర్తి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబిచక్రవర్తిని చూసి, రాజా, ఇది నాకు ఆహారము, దీనిని నాకు ఇవ్వండి, ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను అని అడిగింది. శిబిచక్రవర్తి, ఈ డేగ నన్ను శరణుజొచ్చింది, అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మం కాదు, నువ్వు వేరే ఆహారం చూసుకో అన్నాడు. పావురము శిబితో, రాజా, ఇది నాకు దేవుడిచ్చిన ఆహారము, దీనికి సమానమైన ఆహారము నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో అంది. అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకొని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేశాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తొగకపోవటం చూసి ఆశ్చర్యపడి శిబి తనకు తానే తాసులో కూర్చొని ఆత్మార్పణం చేసుకున్నాడు. అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి, నీ త్యాగనిరతికి సంతోషించాము, నీ కీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది అన్నారు. తరువాత రోమసుడు ధర్మరాజుకి అష్టావక్రుడిని గురించి చెప్పసాగాడు. పూర్వము ఏకపాదుడనే ముని ఉండేవాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమైన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేవాడు. కొంతకాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు, మీరు ఇలా అహోరాత్రాలు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది? నిద్ర లేకపోవటం చేత విశ్రాంతి లేక జడులవుతారు, ఇది మంచిదా అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి, నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కాబట్టి నువ్వు అష్టావక్రుడిగా పుట్టు అని శపించాడు. సుజాత పురిడి సమయానికి తిండి గింజలు సంపాదించటానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నవారితో వాదించి పరాజయం పొందాడు. సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడై తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతాకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కానీ వారిని ద్వారపాలకులు అడ్డగించి, మీరు బాలురు, ఇది విద్వాంసులు పెద్దలు ఋత్వికులకు మాత్రమే ప్రవేశార్హత, మీకు లేదు అని అడ్డగించారు. అప్పుడు అష్టావక్రుడు, వయసుతో జ్ఞానం రాదు కదా, జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే, మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించటానికి వచ్చాము అన్నాడు. ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులను ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చరణించి విడిపించాడు. జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించగా అష్టావక్రుడు తన తండ్రితో కలిసి స్వస్థానానికి వెళ్ళాడు. ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రోమసుడు ధర్మరాజుకి రైభాశ్రమము భరదాజాశ్రమము చూపించి యవక్రీతిని గురించి చెప్పసాగాడు. రైభ్యుడు భరద్వజుడు అనే మహర్షులు ఉండేవారు. వారిరువురు మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ కూడా మంచి విద్యావంతులు. భరద్వజునికి ఒక కుమారుడుండేవాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునికి అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలని సంకల్పించి ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, ఏ కోరికతో ఇంత ఘోరమైన తపస్సు చేశావు అని అడిగాడు. యువక్రీతుడు, నాకు చదవకుండానే సకల శాస్త్రాలు వేదాలు అవగతం కావాలి అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, ఇది అసంభవము, తపస్సు వలన వచ్చే విద్య మచ్చరాన్ని కలిగిస్తుంది, అది మంచిది కాదు, విద్య గురుముఖత నేర్చుకోవటం ఉత్తమము అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించలేడు. ఇంద్రుడు వెళ్ళిపోగా యువక్రీతుడు మళ్లీ తపస్సు కొనసాగించాడు. మరలా ఇంద్రుడు ఒక ఉద్దబ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్లతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి, ఇదేమి పని, ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తవుతుంది అన్నాడు. ఆ వృద్ధుడు, నేను నీలా సాధ్యంగానే దానికోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఇంద్రుని యొక్క నిజరూపం చూసిన యువక్రీతుడు, నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నువ్వు చేసే తపస్సు కూడా అంతే నిరర్ధకము, అందువలన నీ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందే అని పట్టుపట్టగా ఇంద్రుడు చేసేది లేక అన్ని విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందన్న గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు తన తండ్రి మిత్రుడైన రవ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావసు భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూసి ఆమెను మోహించి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆమె ఆ మునిశాపానికి భయపడి ఏదో సాకు చెప్పి తప్పించుకొని వెళ్ళి ఆ విషయం మా అమ్మగారికి చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యుడు ఆగ్రహించి తన జుటాజుటం తీసి
అగ్నిలో వేసి ఒక రాక్షసుని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి కృష్ణ లాంటి కన్యను సృష్టించాడు. వారిరువురిని చూసి మీరు యువకురీతిని వధించండి అని పంపాడు. ముందు ఆ యువతి అందంతో యువకురీతిని మైమరిపించి కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యువకురీతుడు అపవిత్రుడయ్యాడు. వెంటనే రాక్షసుడు యువకురీతిని వధించాడు. తరువాత రైభ్యుడు ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వజుడు కుమారుని మరణవార్త విని పుత్రశోకం భరించలేక అగ్నిప్రవేశం చేసి మరణించాడు.